లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. రాయచోటి రాజకీయం ముఖ చిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు తనదైన ముద్ర వేసే రాయచోటి నియోజకవర్గం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని సవాల్ను విసిరింది. ఇక్కడ చోటు చేసుకున్న తాజా పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో గెలుపోటముల సమీకరణాలు పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే రాయచోటి ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ పాగా వేయాలని చూస్తున్న తరుణంలో స్థానిక ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆ పార్టీ నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధానంగా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే మళ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం ఈ సమీకరణాలు పూర్తిగా మార్చేసింది. సాధారణంగా ఒక నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అక్కడ బలమైన స్థానిక నాయకత్వం అవసరం. చంద్రబాబు నాయుడు రాయచోటుపై ప్రత్యేక దృష్టి సారించి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల నాడి మాత్రం వేరేలా ఉంది. మాజీ ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి లేదా ఆ నాయకుడితో ఉన్న అనుబంధం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల వేళ ఈ మాజీ ఎమ్మెల్యే స్వతంత్రంగా లేదా మరేదైనా ప్రత్యామ్నాయ వేదిక ద్వారా పోటీలోకి రావడం దాదాపు ఖాయమైపోయింది. ఈ పరిణామం చంద్రబాబు వేసిన లెక్కల తలకిందులు చేసింది. రాయచోటి ఓటర్లు పార్టీల కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తారనే విషయం ఈ పరిణామంతో మరోసారి రుజువవుతుంది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు వర్గం పోరుతో ముడిపడి ఉంటాయి. అటువంటి సమయంలో ఒక సీనియర్ నాయకుడు మళ్లీ రంగప్రవేశం చేయడం వల్ల ఓట్లు చీలిక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు లేదా గతంలో ఆ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులు ప్రజల మనసులో బలంగా నాటుకుపోయి ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు తన పర్యటనలో ప్రజల మద్దతు కోరుతున్నప్పటికీ ఈ మాజీ ఎమ్మెల్యే రాకతో కేడర్లో కూడా అయోమయం నెలకొంది. పార్టీ కేటాయింపులు లేదా అసమ్మతి నేతల కంటే సొంత గుర్తింపు ఉన్న నాయకుడి వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటం గమనార్హం. ఇది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమై అంశం కాదు. రాయచోటిలో జరిగే మార్పులు పక్కనే ఉన్న ఇతర నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం హోరెత్తడం సహజం. కానీ రాయచోటి మాత్రం ఒక నిశ్శబ్ద విప్లవంలా ఈ మార్పు కనిపిస్తుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మళ్లీ జనం మధ్యకు రావడం వల్ల పాత వర్గ పోరులు మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు ఇది ఒక హెచ్చరిక లాంటిదే అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రాయచోటిలో పట్టు సాధించకపోతే రాయలసీమలో మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం కష్టమవుతుందని పార్టీ భావిస్తుంది. అయితే ప్రజలు ఇచ్చిన ఈ షాక్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎలా కోలుకుంటుందో చూడాలి. మరోవైపు ఈ మాజీ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సభ ద్వారా తన బలాన్ని నిరూపించుకుని ప్రత్యర్థులకు సవాలు విసరాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రాయచోటి రాజకీయం ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేతల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఒక మాజీ ఎమ్మెల్యే అడుగుజాడలో ప్రజలు నడవాలని నిర్ణయించుకోవడం చంద్రబాబుకు పెద్ద సవాలే. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం రాయచోటి గడ్డపై పాత నాయకుడి హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఉత్కంఠభరిత పోరులో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.